తమిళనాడు రాష్ట్రంలో ఒక సినిమా హీరో పొలిటికల్ పార్టీ స్థాపించి ఏకంగా 108 సీట్లలో గెలుపొందాడు. కానీ ఆయన సీఎం అవ్వడానికి మ్యాజిక్ ఫిగర్ మాత్రం అవసరమయ్యే సీట్లు మాత్రం గెలుచుకోలేదు. ఇప్పుడు చర్చ మొత్తం మ్యాజిక్ ఫిగర్కి రావడానికి ఎన్ని సీట్లు కావాలి, ఏ టైంకి ప్రమాణ స్వీకారం చేస్తాడు, అసలు సీఎం అనుకున్న టైంకి అవుతాడా లేదా అనేది ఒక పెద్ద చర్చ తమిళనాడు రాష్ట్రంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి అక్కడి గవర్నర్ రాజేంద్రన్ విజయ్కి అనుమతి ఇచ్చాడు ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి అని అయితే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సూర్యకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, విజయ్కి గవర్నర్ అనుమతి ఇచ్చారు ప్రభుత్వం ఏర్పరచుకోవడానికని వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ముఖ్యంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తాడు విజయ్ అని? థ్యాంక్ యూ బాలా. ఫస్ట్ నిజంగానే దేశంలో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి, విచిత్రంగానే ఉంటాయి. ఆ కోవలోనే ఇప్పుడు జరుగుతున్నది కూడా. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు ప్రత్యేకత చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఏక పార్టీ అంటే అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా విజయ్ టీవీకే పార్టీ నిలబడింది. కానీ మెజార్టీ అనేది రాలేదు. సో దానికోసం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. సీఎం విజయ్ అవుతాడా లేదా, ఎవరు అవుతారు, డిఎంకే కూటమి ఏర్పడుతుందా, వీళ్ళిద్దరూ కలిసి ఎట్లా ఈ ఏమంటారు ఈ కూటమి ఒప్పందాలు ఎలా ఉంటాయి అనేదే ప్రధాన చర్చ. మీరన్నట్టు గవర్నర్ విజయ్ని ఆహ్వానించారు. యాక్చువల్గా నిన్నేమన్నారంటే విజయ్ని ఆహ్వానించి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి, మీకు ఆహ్వానాలు పంపడానికి సమయం సరిపోదు కదా అన్నటువంటి గవర్నర్ సాయంత్రానికే మాట మార్చేసి ప్రమాణ స్వీకారోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక్కడే మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, విజయ్ని ఆహ్వానించారు. 2, పళనిస్వామిని కూడా ఆహ్వానించారు అనేది కథనాలు మాత్రమే. ఇంట్లో ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. విజయ్ని ఆహ్వానించారు అంటున్నారు, పళనిస్వామిని ఆహ్వానించారు గవర్నర్ అని అంటున్నారు. సో ఇవన్నీ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వరకే మనకి దీని మీద సస్పెన్స్ అనేది వీడుతుంది. బట్ ఈలోపు మనం అనుకోవాల్సింది ఏంటంటే, అసలు పళనిస్వామిని ఎందుకు ఆహ్వానించారు, పళనిస్వామి చేస్తున్న రాజకీయాలు ఏంటి, విజయ్ వీటిని ఎట్లా అధిగమిస్తాడు. మనకున్న వార్తల సోర్సెస్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం పళనిస్వామి పాండిచ్చేరిలోని ఒక రిసార్ట్లో పళనిస్వామికి చెందినటువంటి కొంతమంది 29 ఎమ్మెల్యేలు రిసార్ట్లో కలుసుకోవడం, వాళ్ళు టీవీకేకి అవుట్రేటెడ్గా సపోర్ట్ ఇస్తామని చెప్పడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశం విషయంగా మారుతుంది. అంతకుముందు ఏఐడిఎంకే ఏమని ప్రకటించిందంటే, మేము స్టాలిన్ వర్గంతో మేము పొత్తు పెట్టుకుంటాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశాడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. దీన్ని స్టాలిన్ చాలా కేటగిరీగా దాన్ని ఖండించాడు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విజయ్ పార్టీని గౌరవిస్తాము, ప్రజాస్వామ్యానికి మేము తూట్లు పడవము అని స్టాలిన్ ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. మరి ఈ సందర్భంలో అసలు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు సహకరిస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పింది, బీజేపీ లాంటి శక్తులతో కలిసి మీరు కూటమిగా ఉంటే కనుక మేము మీతో పనిచేయము, ప్రభుత్వంలో కలవం అనేది ఫస్ట్ క్లియర్ కట్గా చెప్పేసింది. సో ఈ నేపథ్యంలో పళనిస్వామి నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఇవన్నీ మనం అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇక ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు ప్రభుత్వం ఏర్పరచాలంటే తమిళనాడులో నిన్న పిలిచి గవర్నర్ విజయ్కి మెజారిటీ నిరూపించుకున్నాకే ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మెజారిటీ నిరూపించుకోలేదు. ఏ పార్టీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎంత మద్దతు తెలుపుతున్నారు విజయ్ కన్న విషయం మాత్రం ఇక పూర్తిగా స్పష్టత అయితే రాలేదు. కానీ అయినప్పటికీ కూడా అనుమతి ఇచ్చారు, అంటే ప్రభుత్వం ఏర్పరచుకోమని. ఇది ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? మన పొలిటికల్ వ్యవస్థలో అత్యధిక సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ ఆ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి రాష్ట్రంలోని గవర్నర్ ఆహ్వానించడం అనేది ఒక రివాజు, ఆనవాయితీ. దాని ప్రకారమే ఆయన తన మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఆయన ఫెయిల్ అయితే మిగతా కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు, మాకు ఎంతమంది సభ్యులు, మేము మెజార్టీ మాకున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇంకొక వర్గం వస్తుంది. ఆ వర్గం కూడా ఇదే తరహాలోనే వాళ్ళ పార్టీ మెజారిటీని నిరూపించుకోవాల్సి వస్తుంది.
అప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంతలోపు మెజారిటీ నిరూపించుకోవడం అనేది ఉండదు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అసెంబ్లీలో వాళ్ళకు కొంత టైం ఇస్తారు, మీ బలాన్ని నిరూపించుకోండి అని. అప్పుడు ఫెయిల్ అయితే కనుక అప్పుడు వేరే వర్గం అనే మాట వస్తుంది. వాళ్ళు బలాన్ని నిరూపించుకోగలిగితే, ఈ మధ్యలో వాళ్ళు రిసార్ట్ పాలిటిక్స్ చేస్తారా, బేరసారాలు చేస్తారా, హార్స్ ట్రేడింగ్ చేస్తారా, వాట్ ఎవర్ చేసుకుని వాళ్ళు వాళ్ళ బలాన్ని కూడగట్టుకోవడానికి కూడా కొంత టైం ఉంటుంది. అది జరుగుతుంది ఇప్పటివరకు. ముఖ్యంగా ఇక ఏఐడిఎంకే అధ్యక్షుడు పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. ఇదే టైంలో అంటే విజయ్ తర్వాత వెళ్ళి గవర్నర్ను మీట్ కాబోతున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి. ఇదే టైంలో ఎందుకు మీట్ అవుతున్నట్టు? ఎందుకంటే అటు డిఎంకే తోటి చర్చలు జరుపుతున్నారు ఏఐడిఎంకే వాళ్ళు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయని వార్తలు కూడా వచ్చాయి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ఒకవేళ వెళ్ళి గవర్నర్ కలిస్తే ఎలా ఉండబోతున్నాయి రాజకీయ సమీకరణాలు, ఎలా ఉంటాయి? అదే చెప్తే కదా, డిఎంకే ఆల్రెడీ చెప్పేసింది, మేము విజయ్కి వెన్నుపోటు పొడిచే చర్య మేము చెయ్యమని డిఎంకే చెప్పేసింది, క్లియర్గా చెప్పేసింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి ఎందుకు కలుస్తున్నాడు అనేదే ప్రధాన చర్చ. అది తెరపైకి రావాలంటే మనం ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే. కానీ ఈలోపు పళనిస్వామికి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్గా ఉంటున్నారు. సో ఇక్కడ పళనిస్వామి బబూన్ అవుతాడా, కింగ్ అవుతాడా ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇక పాండిచ్చేరి రిసార్ట్లో దాదాపు 25 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు అందరూ టీవీకే పార్టీ అంటే విజయ్కే మద్దతు ఇస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. దాంట్లో నిజం ఎంత? ఇస్తారా లేకపోతే? ఎందుకంటే పళనిస్వామి వెళ్ళి గవర్నర్ను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి మా ఎమ్మెల్యేలను ఈ విధంగా లాక్కుంటున్నారు అనేటువంటి కంప్లైంట్ ఏమైనా ఇవ్వబోతున్నాడా, లేకపోతే ఏం జరగబోతుంది? ఇవ్వచ్చు, అది కూడా ఆ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఎందుకు పార్టీలు మారుతారు, వాళ్ళకు ఫ్యూచర్ ఉండదు అనే భయంతో ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారుతారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు టీవీకే పార్టీ అత్యధిక సీట్లు ఉన్న మెజారిటీ పార్టీగా వచ్చింది. సో పళనిస్వామి పార్టీకి అలాంటి ఫ్యూచర్ ఏమీ కనిపించట్లేదు. గాడ్ ఫాదర్ లాంటి లీడర్స్ కూడా ఎవరు లేరు. మన డిఎంకే పరిస్థితి అది కాదు, టీవీకే పరిస్థితి కూడా అది కాదు. సో అందుకని పళనిస్వామి ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు అంతా ఆలోచనలో పడ్డారు. మనము ఇప్పుడు ఈ సందర్భంలో ఒక స్టెప్ తీసుకుని టీవీకేకి పార్టీ విజయ్కి సపోర్ట్ చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటుంటారని నేను అనుకుంటున్నాను. ఇదంతా మన ప్రిడిక్షన్స్ మాత్రమే. వాళ్ళ మనసులో ఏంటి అనేది చూద్దాం, భవిష్యత్తులో తేలుతుంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు విజయ్తో కలవలేదు ఫస్ట్ ఎలక్షన్ టైంలో. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక కాంగ్రెస్ వాళ్ళు కలిశారు. రాహుల్ గాంధీ ఏకంగా ఫోన్ చేశాడు విజయ్కి మద్దతు ఇస్తున్నామని కూడా తర్వాత తెలిపాక ఇప్పుడు ఏఎండిఎంకే వాళ్ళు అలాగే డిఎంకే ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అంటే పడిన వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు టీవీకే పార్టీ కానీ ఇంకా మిగతా పెద్దలు కానీ చేసే బేరసారాల మీద ఆ ఎమ్మెల్యేల వైఖరి ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళకి బేరసారాలు ఉంటే వాళ్ళకి ఏ పదవులు ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, ఎంత డబ్బులు, ఇవన్నీ మనం చెప్పుకోకూడదు. కానీ లోపాయికారిగా చాలా జరుగుతాయి. దాని ఆధారంగానే గవర్నమెంట్లు ఏర్పడతాయి. ఇది జగమెరిగిన సత్యం. సిపిఐ కూడా వీసీకే పార్టీలు మొదటగా మేము విజయ్కి మద్దతు ఇవ్వము అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు పొద్దున్న నుంచి మేము విజయ్కి మద్దతు ఇస్తున్నాము అని తెలపడం ఏ విధంగా చూస్తారు? నేను అనుకోవడం వాళ్ళకి అంతకుమించి గత్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సిపిఎం పార్టీలు ఏం చెప్తున్నాయి, మేము మతతత్వ శక్తులకి వ్యతిరేకము, సెక్యులర్గా మేము ఉంటాము అని చెప్తున్నప్పుడు ఇవాళ విజయ్ లాంటి వాళ్ళు బీజేపీని పక్కన పెట్టేసి కేవలం కాంగ్రెసేతర శక్తుల్ని మాట్లాడుతున్నప్పుడు సిపిఎం కానీ సిపిఐ కానీ అవుట్ రేటెడ్గా విజయ్కి సపోర్ట్గా నిలబడాలి. అట్లా కాకుండా నిన్న వాళ్ళు మేము కాదు సపోర్ట్ చేయము అని ప్రకటించారు. ఇవాళ ఆ స్టాండ్ తీసుకోవడం ఆహ్వానించదగ్గది. విజయ్ ఈ రోజు పొద్దున ఉదయమే 9:30కు ప్రమాణ స్వీకారం చేస్తారని 2 రోజుల నుంచి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ఎలా ఉంటుంది అటు ప్రజల్లో అయినా ఇటు అభిమానుల్లో అయినా ఇటు దక్షిణ భారతదేశంలో అందరూ అంటే విజయ్ అనుకున్నన్ని సీట్లు గెలవలేదు అనే ఒక నేమ్ కూడా, అంటే మొదటగా చాలా పెద్ద ఎత్తున విజయ్ని పొగిడిన నోర్లే ఇప్పుడు సీఎం అవడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది, మద్దతు కోరుకోవాల్సి వస్తుంది అనే అదే నోళ్ళు మళ్ళీ అంటున్నాయి. ఎట్లా చూడొచ్చు? విజయ్కి పొలిటికల్ అనుభవం లేదు, అది అందరికీ తెలుసు. కానీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ డెబ్యూలోనే బ్రహ్మాండమైన మెజారిటీ సాధించాడు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ రాలేదు, అదొకటి ఆయనకి నిజంగానే లోటు. ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చుంటే వాళ్ళు ఈ నోట్లన్నీ
మాట్లాడేవి కాదు కదా. విజయ్ ఇది ఉంది అని పొగిటేవాళ్ళు. సో ఇప్పుడు విజయ్ ఎలా పాలిటిక్స్ నడుపుతాడు అన్నదే మెయిన్ పాయింట్. ఇక్కడే విజయ్ తన చాతుర్యాన్ని ప్రదర్శించుకోవాల్సి ఉంది. చూద్దాం మరి విజయ్ ఎట్లా సక్సెస్ అవుతాడో. విజయ్ రాజకీయంగా విజయ్కి ఎలాంటి అనుభవం లేదు. ఒక సర్పంచ్గా, ఒక జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎలాంటి అనుభవం లేదు. ఏ విధంగా ఉండబోతుంది విజయ్ సీఎం అయితే? అంటే ఇప్పటికీ సీఎం అవ్వడానికే నానా తంటాలు పడుతున్నాడు అని అయితే అందరూ అంటున్నారు. ఇచ్చిన హామీలేమో చాలా పెద్దవి. ఇంకా సీఎం అయ్యాక రాజకీయ అనుభవం లేదు. మరి ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలడా? చేయగలడు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని అనేటువంటి ఎన్టీఆర్. ఆయనకి అప్పటి వరకు సినిమాలు తప్ప పాలిటిక్స్ లేవు. బట్ ఆయన వచ్చాడు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నాడు, ఆయన బాగానే వెళ్ళాడు కదా. విజయ్ కూడా అట్లానే చెయ్యొచ్చు. ముందే మనం విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం, విజయ్ నిరూపించుకుంటాడని అనుకుందాం. ఒక సినిమా యాక్టర్ చాలా సంవత్సరాల తర్వాత సౌత్లో ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత విజయ్ ఒక విజయ దుందుబి మోగించారని చెప్పొచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా ఈ టైంలో ఒక సినిమా యాక్టర్ ఇన్ని సీట్లు సంపాదిస్తాడని ముందుగానే అనుకున్నారా? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి. అంటే నేను అనుకోవడం, ఎందుకంటే స్టాలిన్ లాంటి వాళ్ళని ఎదుర్కోవడం టీవీకేకి కొంచెం కష్టమని నేను అనుకున్నాను. ఇంత థమ్మింగ్ రిజల్ట్స్ వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు చాలామంది అనుకున్నారు, ఒకళ్ళిద్దరు తప్పితే. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విషయంలో బోల్తా పడ్డాయనే చెప్పాలి. సో విజయ్ వేసుకున్న పునాది అలాంటిది. ఇప్పుడు మన ఏపీలో వీళ్ళతో సినీ నటులతో పోలిస్తే విజయ్ వేసుకున్న పునాది అలాంటిది. ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి ఒక ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది యూత్కి, అవసరమైన వాళ్ళకి, బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాలకి కొన్ని సేవలు చేస్తున్నాడు. అట్లా తను జెన్జీలో కానీ కొన్ని వర్గాల్లో ఆయన స్థానాన్ని పదలుపరుచుకున్నాడు. అదే ఇవాళ ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. ఇందులో డౌట్ ఏం లేదు. పొలిటికల్ అనుభవం అంటే చూడాలి మరి ఎట్లా చేస్తాడు అనేది. రైట్, చూస్తున్నారుగా వ్యూవర్స్, విజయ్ అయితే ప్రస్తుతానికి గవర్నర్తో భేటీ జరుగుతోంది. మరి ఆ భేటీ తర్వాత అసలు విషయాలు అయితే బయటికి వెల్లడవుతాయి. ఎందుకంటే ఒక ఉత్కంఠ అయితే రేగుతోంది. అటు తమిళనాడులో, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఏ టైంకి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఏ పార్టీ ఎన్ని సీట్ల మద్దతు ఇస్తుంది విజయ్కి అనే విషయాలు అయితే ఇప్పటివరకు అయితే పూర్తిగా ఎవరికీ తెలీదు. ఎందుకంటే గవర్నర్ దగ్గర పూర్తిగా మెజారిటీ నిరూపించుకున్నాకే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో చూస్తూనే ఉండండి సాక్షి డిజిటల్.